గోధుమ రవ్వ కిచిడి కొత్తిమీర పెరుగు పచ్చడితోటి ఏ విధంగా చేస్తారు ప్రాసెస్ చెప్తాను. దీనికి గాను ముందుగా పోపు వేసుకోవాలి. నూనె వేసుకుని 3 చెంచాలు నూనె వేసుకొని దాంట్లో జీడిపప్పులు, పలుకులు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, అలాగే 4 లవంగాలు, 2 దాల్చిన చెక్కలు, 2 ఇలాచీలు. ఇవి అన్నీ దోరగా వేగిపోయిన తర్వాత 4 పచ్చిమిరపకాయలు చీలికల్లా చేసి అవి కూడా దోరగా వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసేసి ఇప్పుడు ఇందులో కొన్ని కూర ముక్కలు వేసుకోవాలి. గోరుచిక్కుడుకాయలు, క్యారెట్, ఆలుగడ్డ ఇవి 3 చిన్న చిన్న ముక్కలు తరుక్కొని వేసుకోవాలి. వీటికి బదులుగా ఇంకా మనకి ఇష్టమైన కూరలు ఏమన్నా కూడా యాడ్ చేయాలి. ఈ సందర్భాల్లో ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు వాడం కదా, ఇంకా అట్లాగా ఉల్లిపాయలు వేయకూడదు, అందుకని వేసుకోలేదు. ఇవి కూడా వేగిపోయిన తర్వాత అప్పుడు అందులో ఇప్పుడు నీళ్లు పోసుకోవాలి. 1 గ్లాసు రవ్వకి 1 గ్లాసు నీళ్ళు. ఆ నీళ్ళల్లో తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసేసి ఇప్పుడు చివరిగా గోధుమ రవ్వ వేసేసి కలిపేస్తే ఈ విధంగా పొడి పొడిగా చక్కగా ఈ విధంగా కిచిడి తయారైపోతుంది. పొడి పొడి ఆడిపోతుంది అని అనుకున్నప్పుడు మనకి కొంచెము ముద్దగా బాగుంటుందని అనిపిస్తే 1.5 గ్లాస్ నీళ్ళు కూడా పోసుకోవచ్చు 1 గ్లాస్ రవ్వకి. పెరుగు పచ్చడికి కొత్తిమీర, పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసేసి పెరుగులో కలిపేసి ఉప్పు, చిటికెడు పసుపు వేసి నూనె, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు పోపు వేసేసుకుని ఇందులో కలిపేసుకుంటే పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది. ఇక్కడ ఉల్లిపాయలు వాడకుండా పెరుగు పచ్చడి కానీ కిచిడి కానీ చేసాము. అలాంటి సందర్భంలో ఈ విధంగా ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది.